ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయము 6వ వచనాన్ని మనందరము కలిసి చదువుకుందాం. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 6వ వచనం. దయచేసి అందరూ కూడా కలిసి చదవండి. నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠ జనము, నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకొనెను. ఈ యొక్క సంఘ ప్రార్థన కూడికలో దేవుడు తన ప్రజలను అందరికన్నా ఎక్కువగా ఎంచాడు, ప్రేమగా ఎంచాడు, ప్రత్యేకంగా ఎంచాడు, పరిశుద్ధంగా ఎంచాడు, ప్రతిష్ఠితముగా ఎంచాడు. ఆయన ప్రజలని ఎంచాడు. భూమి మీద ఎవరిని కూడా దేవుడు అలా ఎంచలేదు. మానవ దృష్టిలో మన ఎంపిక చాలా తక్కువగా ఉంటుంది. మనుషులు మనల్ని ఎంత తక్కువగా చూస్తారో దేవుడు మనల్ని అంత ఎక్కువగా చూస్తాడంట. మనుషులు మనల్ని ఎంత, అక్కడ ఉన్నప్పుడు సౌండ్ చేయమాకండి, కూర్చోవాలి, ఎంత అగౌరవంగా మనుషులు మనల్ని గౌరవిస్తారో, అగౌరవపరుస్తారో దేవుడు మనల్ని అంత గౌరవంగా, మనుషులు ఎంత నీచంగా ఎంచుతారో దేవుడు అంత ఘనంగా మనల్ని ఎంచుతాడు. అందుకని ఇక్కడ దేవుని యొక్క ఉద్దేశం తన ప్రజల విషయంలో ఇందాక మీరు పాడిన పాట మనం చూస్తే, మొదట్లో ఆ పాట స్వకీయ జనము అని ప్రారంభమవుతుంది. స్వకీయ జనం. ఆ పాట చివరికి వచ్చేసరికి స్వకీయ ధనం అని అయిపోయింది. దేవుని ప్రజలు స్వకీయ జనము నుంచి ఎక్కడికి రావాలంట? స్వకీయ ధనం. నువ్వు స్వకీయ జనంగా ఉంటే సరిపోదు. ఉదాహరణకు చెప్పాలంటే, ఇంట్లో 10 మంది ఉన్నారనుకోండి, ఏం ప్రయోజనం? తిని కూర్చునే వాళ్ళు. అదే 10 మంది ఉద్యోగస్తులు అనుకో, ఆ కుటుంబానికి ఎలా ఉంటుంది? ఆ కుటుంబ పెద్దకి, అంటే మిమ్మల్ని అంటున్నాను అనుకో, మా ఫ్రెండ్ చెప్తున్నాను. అంటే వాళ్ళందరూ, ఇప్పుడు ఉదాహరణకి ఇంట్లో 4 పిల్లలు ఉన్నారు ఒక తల్లిదండ్రులకి, వాళ్ళు పెద్దోళ్ళు అయిపోయారు. 4 ఉన్నంత మాత్రాన వాళ్ళకి ప్రయోజనం లేదు. జనం అయితే ఉన్నారు కానీ ఏం లేదు, ధనం లేదు. ఈ జనము ఎప్పుడైతే ధనం అవ్వరో ఉండేది రుణం. అదే 4 పని చేస్తున్నారు అనుకోండి, 4 పనులు. చెప్పండి. ఈరోజు నువ్వు దేవునికి జనంగా ఉంటే సరిపోదు. స్వకీయ జనం అనేది ముఖ్యం కాదు, స్వకీయ ధనం. జనం వేరు, ధనం వేరు. అంటే దేవుడు నిన్ను చూసి సంతోషించాలి. నా బిడ్డ ఇంత కష్టపడుతున్నాడు, వీళ్ళే నా సొత్తు, వీళ్ళే నా సంపద్యం, వీళ్ళే నాకు అన్నీ అని అనుకోగలగాలి. అది దేవుని యొక్క ఏర్పాటు. స్వకీయ జనమయ్యావు, చాలా సంతోషం. అంతటితో ఆగిపోకూడదు. నువ్వేమవ్వాలి? స్వకీయ ధనం అయిపోవాలి. ఈరోజు మన ప్రార్థన అదే. ఈ మొదటి సంఘ ప్రార్థన కూడికలో పోయిన సంవత్సరం అంతా జనం అని చెప్పుకుంటూ వచ్చావు. చూడండి, ఒక బ్రదర్ అంటున్నాడు, అన్న మా మందిరంలో వాళ్ళ సంఘానికంట రావటానికి 4,000 మంది వస్తారంట. 4,000 మంది వస్తారు. కానీ కష్టం ఉన్నప్పుడు ఒకళ్ళు పట్టించుకోరు, బాధ ఉన్నప్పుడు ఒకళ్ళు పట్టించుకోరు. ఆ సేవకుడికి ఏదైనా అనారోగ్యం వచ్చినప్పుడు ఒకళ్ళు కూడా, ఆయన అంటున్న మాట, జనం ఉన్నారుగా, జనం అయితే వస్తున్నారు, ఎంటర్టైన్మెంట్ కోసం వచ్చే వాళ్ళు ఉన్నారు. ఎంతో భయంకరంగా రకరకాలైన చెప్పండి, స్క్రీన్లు, డిజిటల్స్. నువ్వు జనం ఉంటే సరిపోదు, కానీ జనం ఏమవ్వాలి? ధనం అవ్వాలి. అంటే నువ్వు ఒక విలువైన కానుక అవ్వాలి, నువ్వు ఒక విలువైన సొత్తు అవ్వాలి, నువ్వు విలువైన ఒక బహుమానం అవ్వాలి. ఈ సంవత్సరం మనం ధనం అయిపోదాం. నేనే ప్రభువా నీ ధనం. చూడండి, కొన్నిసార్లు ఆ పిల్లల్ని తల్లిదండ్రులు పెంచి పెద్ద చేసిన తర్వాత, నిన్న దినాన నేను కలెక్టర్ గారి దగ్గర ఉన్నాను, అమ్మ కూడా వచ్చారు నాతో. చాలా సంతోషిస్తున్నాను. చాలా సంవత్సరాల తర్వాత మరలా నేను కలవాల్సి వచ్చింది.
చాలా రోజులైనట్టు వెళ్ళాం. ఆయన ఎంతో కష్టాల నుంచి వచ్చాడు, చాలా బాధల్లో నుంచి వచ్చాడు, సమస్యల్లో నుంచి వచ్చాడు, పేదరికంలో నుంచి వచ్చాడు. ఎంతో సంతోషం అండి. అక్కడ ఎంతోమంది ఉన్నారు, ఎంతోమంది మాట్లాడుతున్నారు. కానీ వీళ్ళకి ఎప్పుడైతే వాళ్ళ సొంత వాళ్ళు వచ్చారని తెలిసిందో ఏం చేస్తున్నాడు? వెంటనే రానివ్వండి. మిగతా ఎంతోమంది పెద్ద పెద్ద అధికారులు వెయిట్ చేస్తున్నారు, ఆఫీసర్లు వెయిట్ చేస్తున్నారు. అలాగే దేవునికి మనం ఎలా అవ్వాలి చెప్పండి? స్వకీయ ధనం, నా వాళ్ళు, ఇల్లు నా వాళ్ళు. జనం ముఖ్యం కాదు, కానీ చెప్పండి, ధనం అంటే డబ్బులు కాదు. అక్కడ నువ్వు ధనం అయిపోవాలి. నువ్వు దేవునికి ఒక విలువైన కానుక అయిపోవాలి. నంబర్స్ ఎంతైనా ఉండొచ్చు, కానీ దేవునికి కావాల్సింది ఏంటంటే వర్కర్స్. ఆయన పని చేసేవారు, ఆయన కోసం కష్టపడేవారు, ఆయన కోసం ప్రయాసపడేవాళ్ళు. చూడండి, అందుకని ఈరోజు ప్రార్థనలోకి మనకు వెళ్ళకముందు ఒక విశ్వాసి స్వకీయ జనము నుంచి స్వకీయ ధనం ఎలా అవుతాడు చూడండి. ఏ అనుభవంలోకి రావాలంటే చూడండి, దేవుని వాక్యముల నుంచి కొన్ని విషయాలు మనం చూసినట్లయితే, అందుకనే రండి దయచేసి 7 విషయాలు. స్వకీయ జనము మొట్టమొదటిది మనం ఎలా ఉండాలి? ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయము 20వ వచనం. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 20వ వచనం చదవండి. మీరెవరంట? స్వకీయ జనం. మొట్టమొదట స్వకీయ జనం. ఈరోజు ప్రార్థనలో, మొదటి సంఘ ప్రార్థనలో నువ్వు ఎవరి స్వకీయ జనం? ఇక నీకు బంధువులు కాదు, నీ ఇంటికి కాదు. అబ్బా, ఆ సహోదరి, అమ్మా ఎందుకమ్మా నువ్వు మాట్లాడితే ప్రార్థన చేసుకుంటానంటావు, మందిరానికి వెళ్తానంటావు అని అంటున్నాడంట భర్త. అయ్యా నేను బ్రతకలేనయ్యా. నువ్వు నీ భర్తకు లోబడాలి కదా. ఏం చెప్పావు? భర్తకు లోబడాలి కదా. ఇంకా ఏంటి? నువ్వు భర్త మాట వినాలి కదా. ఇంకా ఏంటి? నువ్వు భర్తకు భయపడాలి కదా. ఇంకా ఏంటి? నీ భర్తకు వనక. అంతే చేస్తున్నానయ్యా. నా అసలు భర్త ఎవరు? ఆయనే. అంతేకాదు, ఆయన నీకు కూడా భర్త అని చెప్పిందంటే అండి. నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. సైన్యములకు అధిపతి యెహోవా అని అతనికి, ఆయనకు పేరు. నువ్వు సొంతం అయిపోవాలని. ప్రభా నేను నీ సొంతం అయిపోతాను ప్రభా. చాలాసార్లు మనం ఇంకా దేవునికి చుట్టాల్లాగానే ఉంటాం, దేవునికి ఇంకా అతిథుల్లాగే ఉంటాం, దేవునికి పరిచయస్తుల్లాగే ఉంటాం. కానీ ఏమవ్వం చెప్పండి? జనం అయిపోవాలి. అంటే నేను ఒక ఇంటికి వెళ్ళాం, మేము చెల్లి నాకు 4 వచ్చి ప్రార్థన చేయండి అంటే వెళ్ళాం. ప్రతిభ వాళ్ళ బంధువులందరూ వచ్చారు. అయ్యో ఇదేం సహవాసం, ఇదేం ప్రేమ, ఇది మేము ఎక్కడ చూడలేదండి. వాళ్ళు సాక్ష్యం చెప్తున్నారు. ఆ సిస్టర్ అన్న, నేను వచ్చి 4 వారాలు కూడా కాలేదన్నా, మీరు మా ఇంటికి వచ్చి పిలవగానే ఏం చేశారు అమ్మా? నేనన్నా, ఈ 4 రోజులే నువ్వు పరిచయం అవ్వచ్చు, కానీ దేవుని ఏర్పాటు ఎప్పటి నుంచి? ఇది ఎప్పటి నుంచో. స్వకీయ జనం, ఇది మొట్టమొదటిది. స్వకీయ ధనంగా మారేటప్పుడు మొట్టమొదటి మెట్టు స్వకీయ జనం. రెండవది చూస్తే రండి, ఎలా అవ్వాలి మనం అంటే నిర్గమాకాండం 19వ అధ్యాయము 5వ వచనం. నిర్గమాకాండం 19:5 చదవండి. అనుసరించి నడిచిన ఎడలా. రెండోది స్వకీయ సాంపాద్యం అయిపోవాలి. అంటే అర్థం ఏంటి? దేవుడు ఆనందించాలి. నేను వీళ్ళని కష్టపడి రక్తం ఇచ్చి వీళ్ళని కొన్నాను, వీళ్ళు నా సాంపాద్యం. నేను కష్టపడి సైకిల్ తొక్కలేక, డిగ్రీ అంతా సైకిలే, ఒక్క పీజీలో ఒక్క బండి తీసుకుందాం అనుకున్నా. నేను ఆశపడితే గొప్ప అన్నుండేవాడు ప్రసాద్ అన్నని. ఆయన లైఫ్ అంతా మాకు సహాయం చేయటమేనండి. చిట్నగర్, పొద్దుస్ నగర్ ప్రసాద్ అన్న మహిమలోకి వెళ్ళాడు. ఆ అన్న మొత్తానికి చూసి ఒక బండి చూశాడు. ఆ బండి చూస్తే సరే మొత్తానికి ఆయన అమ్ముతానన్నాడు. ఈఎంఐలో తీసుకుంటే బండి తీసుకుంటే
బండి తీసుకున్న ప్రతిరోజు నాకు ఫోనే ఆయన, అప్పు ఇచ్చిన ఆయన. ఏంటి అక్కడ పార్కింగ్ చేశారేంటి, జాగ్రత్త పార్కింగ్ చేయండి, అక్కడ చేయండి, ఎక్కడ ఏంటి ప్రతిసారి. అయ్యా మీకు డబ్బులు ఇచ్చేసాము, మేము లోన్ తీసుకొని కట్టుకున్నామంటే అన్నాడు. నో, అది మా అత్తగారు ఇచ్చిన బండి. అంతేకాదు అది మా ఆవిడ కూర్చున్న బండి, దాని మీద లక్ష్మి అని ఉండేది, తీసేసాను నేను స్టిక్కర్. ప్రతిసారి అండి. ఒకరోజు సైడ్ స్టాండ్ వేసినందుకు భలే గొడవ పడ్డాడు. సైడ్ స్టాండ్ వేసి అరే చూడండి అంటే ఆయన నిజంగా నాకు ఆయన కోపడటం కాదు, కానీ నాకు సంతోషం వేసింది. ఇక నా బండి ఎక్కడున్నా ఈయనే కాపుదల కాస్తాడు. ఆయన ఎలా ఉన్నాడంటే అది నా బండి. నాకు వణుకొచ్చేదండి. చిన్న దెబ్బ తగిలిన ఊరుకోడు, కొట్టేటట్టున్నాడు ఆయన. అది చాలా జాగ్రత్తగా దాన్ని తొడవకపోయినా ఆ బండి ఉన్నంత కాలం ఆయనతో టెన్షనే నాకు. నాకు అనిపించింది బండి వేసినప్పటికి కూడా అరే ఎంత ప్రేమిస్తున్నాడు, ఇది నా సొంతం అని చెప్తున్నాడు. జాగ్రత్తగా చూసుకోమంటున్నాడు, తొడవపోతే ఊరుకోట్ల. ఈరోజు నా దేవుడు కూడా అంతే, అలా మనల్ని చూడగలగాలి. మనకెందుకులే, వాళ్ళు ఎందుకులే, మనం అమ్మేసాములే, మనకి ఇంక సంబంధం లేదులే అని అనుకునేటట్లుగా మనం ఉండకూడదు. రెండోది ఏంటంట, స్వకీయ సంపాద్యంగా అయిపోవాలి. అవును ప్రభువా, నేను నీ సొత్తు ప్రభువా, ఇక నా మీద ఎవరికి అధికారం లేదు ప్రభువా, నువ్వేం చేసినా పర్లేదు ప్రభువా. అదే పెద్ద సామెత ఒకటి ఉంటుంది, ఏంటంట, ఎందులో ముంచినా ఏంటక్క, మీరు సామెతలు అసలు గుర్తుండట్లా, ఈ సామెతలు రావట్లా, ఆ సామెతలు రావట్లా. నీట ముంచినా సగం చెప్తే అన్నీ చెప్తారు. నీట ముంచినా నువ్వే, పాల ముంచినా అంటే నాకు సమస్యలు వచ్చినా నువ్వే ప్రభువా, ఆశీర్వదించినా నువ్వే, ఇంక నాకెవరు లేరు. అది రెండవది ఏంటంట, స్వకీయ సంపాద్యం. మూడవది చూస్తే ప్రార్థనలోకి వెళ్ళకముందు, ప్రభువా నన్ను నువ్వు చెయ్యి, ఎలా చేయాలి? ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 6వ వచనం. ద్వితీయోపదేశకాండం 7:6. జనముల కంటే ఎక్కువగా ఎంచి జనముగా ఏర్పాటు. 4వది స్వకీయమైన ఏర్పాటులోకి రా. ఒక మాట చెప్పన, నీ స్వకీయ ఏర్పాటులోకి వస్తే నువ్వు నష్టపోతావు. దేవుని స్వకీయ ఏర్పాటులోకి నువ్వు అంటే నీ పట్ల ఎవరికి ప్లాన్ ఉండాలి? దేవునికి ప్లాన్ ఉండాలి. నీ ప్లాన్లు కాదు, నీ ప్రణాళికలు కాదు, నీ ఆలోచనలు కాదు. ఒక పిల్లవాడు ఉన్నాడంటే టెన్షన్ పడ్డావు. ఏం కావాలని ఎవరు చూసుకుంటారు? తల్లిదండ్రులు చూసుకుంటారు. అంతేగాని కూరల గురించి, భోజనం గురించి, ఇంటి రెంట గురించి, కరెంటు బిల్లు గురించి ఆలోచిస్తాడా? దిగులు పడతాడా? నా తండ్రి ఉన్నాడు, నా తల్లి ఉంది. మనం కూడా అంతే, దేవుడి ఏర్పాటు ఉంది అనుకోవాలి. కానీ ఏంటి పరిస్థితి బాబు, తక్కువ పెట్టిన, ఏంటి పరిస్థితులు, ఏంటి కష్టాలు అనుకోకూడదు మనం. కాబట్టి ఏంటంట, స్వకీయమైన ఏర్పాటులో మనం ఉండాలి. ఏర్పాటు, స్వకీయ ఏర్పాటు, హిజ్ ఓన్ ప్లాన్. ఆయనకంటూ ఒక ఏర్పాటు ఉంది మన పట్ల. ఆ ఏర్పాటు ప్రకారమే ఆయన నడిపిస్తున్నాడు. కానీ చిన్న కష్టాలు చూసి, బాధలు చూసి, సమస్యలు చూసి, నేను ఒకటి చదువుతా ఉన్నాను, ఒక ఉపమానం చదువుతుంటే నాకు ఆశ్చర్యం వేసిందండి. ఒకసారి ఆ ఫ్లైట్ అప్పుడే వెళ్తుందంట. వెళ్తూ ఉంటే అప్పుడే అది ఎయిర్పోర్ట్లోంచి వెళ్ళిపోతూ ఉంది. వెంటనే ఒక అబ్బాయి వచ్చి వాళ్ళకి చెప్తున్నాడంట, సార్ ఆ ఫ్లైట్ కూలిపోద్దండి, ఆ ఫ్లైట్ పడిపోద్దండి, దయచేసి ఆపండి, దాన్ని ఆపండి అన్నాడంట. ఏంటి రైట్ చెప్తున్నాడే పిల్లోడు, పిచ్చోళ్ళలాగున్నావు, అసలు నేను ఎవరికి లోపలికి రానిచ్చారు? లేదు సార్, అది పడిపోద్దు సార్, అది ఇదైపోద్దు సార్ అని చెప్పాడంట. సరే అని చెప్పని, ఏంటి ఇంతగా చెప్తున్నాడు అని చెప్పని చూసేసరికి నిజంగానే కొద్దిసేపటికి ఆ పైలట్ నుంచి మెసేజ్ వచ్చిందంట, సంథింగ్ డిఫరెంట్, ఏదో ఇక్కడ తేడా ఉంది. ఇక వెంటనే ఆ ఫ్లైట్ని అక్కడికక్కడే ల్యాండ్ చేశారంట. ఇప్పుడు ఆ పిల్లోడిని అడిగారంట, ఒరే నాయనా నీకేం తెలుసురా ఫ్లైట్ ఇలా అవుతుంది,
అతను కనుక హెచ్చరించకపోతే చాలామంది చనిపోయేవాళ్ళు. ఆ పిల్లోడు అన్నాడంట, సార్ నేను చిన్నప్పటి నుంచి ఎయిర్పోర్ట్ పక్కనేనండి మేము ఉండేది. ఆ ఫ్లైట్ వెళ్ళేటప్పుడు దాని సౌండ్ నాకు తెలుసు, హెల్తీ సౌండ్ తెలుసు, అన్హెల్తీ సౌండ్. అరే ఇలా వెళ్తుందంటే సంథింగ్, ఆ సౌండ్ని బట్టి ఏంటంట, అబ్బా ఎంతమంది ఇంజనీర్లు ఉన్నారు, టెక్నీషియన్స్ ఉన్నారు, పైలట్స్ ఉన్నారు, ఒక్కడికి అర్థం కాలా. ఇతనికి ఏమైంది, అర్థమైంది. ఆ సౌండ్ డిఫరెంట్గా ఉంది కాబట్టి ఏదో ఇంజిన్లో తేడా ఉందని నాకు నిజంగా తీరా చూస్తే ఇంజిన్ అంతా ఇదైపోయిందంట. అదే గాల్లో పైన తెలుసుంటే అందరూ చనిపోయే వాళ్ళే. ఆ అబ్బాయిని తీసుకొచ్చి ముఖ్యంగా ఆ ఎయిర్పోర్ట్లో అధికారిగా చేశారంటే అండి. ప్రజల విషయమై ఎంత బాధ్యత, ఫ్లైట్ విషయమై ఎంత ఆలోచన శక్తి నీకుంది, జ్ఞానం ఉంది. దేవుడికి నీ పట్ల ఏర్పాటు ఉంది. ఇప్పుడు నువ్వు తక్కువగా ఉండొచ్చు, ఇప్పుడు నిన్ను తృణీకరించవచ్చు, ఇప్పుడు నిన్ను అవమానించవచ్చు, ఇప్పుడు నిన్ను అందరూ తిడుతూ ఉండొచ్చు, ఇప్పుడు నిన్ను చాలా ఇదిగా ఉంచవచ్చు. మనుషుల దృష్టిలో అల్పమైనది దేవుని దృష్టిలో ఘనమైనది. మనుషుల దృష్టిలో నీచమైనది దేవుని దృష్టిలో గొప్పది. మనుషుల దృష్టిలో తక్కువది దేవుని దృష్టిలో ఎక్కువ. ఒక ఏర్పాటు ఉంది. ఆ ఏర్పాటు వరకు ఏం బాధలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా పట్టించుకోమాక. ఏర్పాటు అనేది ఉంది దేవుని విషయం. ఆ ఏర్పాటులోకి నువ్వు రా. నువ్వు సొంత ఏర్పాట్లు చేసుకుంటున్నావు, నీ సొంత ప్లాన్స్ చేసుకుంటున్నావు. దేవుడు తన ఏర్పాట్లోంచి నిన్ను పక్కన పెట్టేస్తాడు. ఇక నాశనాలే, కష్టాలే, ఇబ్బందులే చెప్పడానికి లేదు. యవనస్తులు వివాహ విషయమైన ఏర్పాటు, ఉద్యోగ విషయమైన ఏర్పాటు, భవిష్యత్తు విషయమైన ఏర్పాటు, ప్రతిదీ అది దేవుని ఏర్పాటులో ఉండాలి. ఆయన స్వకీయ ఏర్పాటు. స్వకీయ జనం, స్వకీయ ధనం అవ్వటానికి ఒక్కొక్క మెట్టు చూస్తున్నాం. మొట్టమొదటి స్వకీయ జనము, రెండవది స్వకీయ సాంపాద్యం, మూడవది స్వకీయ ఏర్పాటు, నాలుగవది స్వకీయ చూడండి అది మనం చూద్దాం. చూడండి, అదే ద్వితీయోపదేశకాండం 26వ అధ్యాయము 18వ వచనం చదవండి. అది అది స్వకీయ ప్రకటన. దేవుడు ఒకరోజు ప్రకటిస్తాడు. నీకొచ్చే ఘనత, నీకొచ్చే కీర్తి, నీకొచ్చే మహిమ గాడ్ విల్ డిక్లేర్, గాడ్ విల్ అనౌన్స్. అప్పటిదాకా ఏమొస్తాయి? కష్టాలే వస్తాయి. దావీదు పుట్టుకతోనే ఒక రాజా, నిందలు, అవమానాలు, కష్టాలు, తృణీకరింపులు. ఒక దినం ఏర్పాట్లోకి వచ్చాడు, దేవుడు ప్రకటించాడు, నేటి దినమున యెరూషలేముకు, ఇశ్రాయేలు దేశం అంతటికి ఎవరు రాజు? ఎస్తేరు పుట్టుకతోనే రాజవంశంలో పుట్టిందా? దేవుడు ఒకరోజు ప్రకటించాడు, వస్తీ బదులుగా ఎస్తేరు రాణి. ఆ ప్రకటనలో నువ్వు ఉండాలి. స్వకీయమైన ప్రకటన. ఎన్నోది చెప్పండి? 4వది స్వకీయమైన ప్రకటన. దేవుడే ప్రకటించగలగాలి. అదోనియా ఏం చేశాడు? తన్ను తాను రాజుగా చేసుకొని తన్ను తానే ప్రకటించుకున్నాడు, నేనే రాజునని. చెల్లిందా? సొలొమోను విషయంలో దేవుడు దావీదుని ఏర్పరచుకొని దావీదు ప్రకటించాడు, లేదు సొలొమోనే రాజు. స్వకీయమైన ప్రకటనలోకి రా. దేవుడు ప్రకటించేంత వరకు, దేవుడు హెచ్చించేంత వరకు నువ్వేం. అందుకనే అంటాడు పేతురు, ఆయన తగిన కాలమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చిక్కల కింద దీన మనస్కులై ఉండుడే. స్వకీయమైన ప్రకటన. ఎన్నవది ఇది? 4. 5వది మనం చూస్తే రండి దయచేసి. 5వది దేవుని వాక్యంలో నుంచి 2వ తిమోతి 1వ అధ్యాయము 9వ వచనం. 2వ తిమోతి 1వ అధ్యాయము
9వ వచనము తిమోతి, మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి. ఏంటంట? స్వకీయ సంకల్పం. తన సంకల్పం అద్భుతమది, తన సంకల్పం అద్భుతమది. భూమి పునాది వేయక ముందే, భూమి పునాది వేయక ముందే ఏర్పరచుకొనెను హృదయమ పాడుమా. కాబట్టి స్వకీయ జనంతో నువ్వు ఆగిపోవద్దు. ఎక్కడికి వెళ్ళాలంట? స్వకీయ ధనం అవ్వాలి. అందరూ స్వకీయ జనమే, కానీ అందరూ స్వకీయ ధనము అవ్వరు. ఈరోజు దేవుని ఆశ అదే. సంఘ ప్రార్థన, మొదటి సంఘ ప్రార్థన ఈ సంవత్సరం, గత సంవత్సరం అంతా నువ్వు స్వకీయ జనంగా ఉన్నావు, కానీ దేవుని ఉద్దేశం స్వకీయ ధనంగా మారాలి. ఆ ధనం అవ్వాలంటే మొదటిది స్వకీయ జనం, రెండవది అనుభవం, స్వకీయ సంపాద్యం అవ్వాలి, మూడవది స్వకీయ ఏర్పాట్లోకి రావాలి, నాలుగవది స్వకీయ ప్రకటన, ఐదవది స్వకీయ సంకల్పం. దేవుని సంకల్పంలోకి రావాలి. మానవుని సంకల్పములు ఆ దినమునే నశించిపోతాయి. వారి సంకల్పములు ఆ దినమే, కానీ దైవ సంకల్పం తో గొప్పది. ఏ సంకల్పం అది? అనాది కాల సంకల్పం, ప్రత్యేక సంకల్పం, మహిమా సంకల్పం, గొప్ప సంకల్పం. ఇది ఐదవది. ఆరోజు చూస్తే రండి, మొదటి తిమోతి 5:8. స్వకీయ జనమైన వ్యక్తి స్వకీయ ధనం ఎలా అవ్వగలడు? ఎవడైనను విశేషముగా, దట్స్ ఆల్. ఆరోది స్వకీయ సంరక్షణలోకి రావాలి. నువ్వు దేవునికి పూర్తిగా నీ బాధ్యత అప్పగించుకో. దేవునికి పూర్తిగా నీ జీవితాన్ని అప్పగించుకో. స్వకీయ సంరక్షణ, స్వకీయ సంరక్షణలోకి రావాలి. గొప్ప విషయం అండి, స్వకీయ సంరక్షణ. ఇది ఆరోది. ఏడవది చూస్తే ఇప్పుడు అంటున్నాడు చూడండి, 135వ కీర్తన. ఈ అనుభవాలను బట్టి ఆటోమేటిక్గా స్వకీయ జనమైన వ్యక్తి ఏమైపోతాడు? స్వకీయ ధనం. ఈ సంవత్సరం అంతా ప్రభువా నేను పేరుకి జనమే, కానీ ప్రభువా ఇంకా ఏమవ్వాలా? ధనం అవ్వాల. అంటే దేవుడు నిన్ను క్యాష్ చేసుకోగలగాలి, వాడుకోగలగాలి, నువ్వు ఉపయోగకరంగా ఉండగలగాలి. నువ్వు ఇంకా జనంగా ఉంటే జనం ఎంతోమంది ఉంటారు, కానీ నువ్వు ఎలా మారాలి? దేవునికి ధనంగా. అందుకే నా గొప్ప పాట జనంతో స్టార్ట్ అయ్యి ధనంతో క్లోజ్ అయింది. స్వకీయ జనమా అంటున్నాడు, లాస్ట్లో స్వకీయ ధనం అవుతావు అంటున్నాడు. అదే పాడాము. ఇప్పుడు ఏడవది, 135వ కీర్తన 4వ వచనం చదవండి. యెహోవా తన కొరకు. అది ఇప్పుడు యాకోబు మొట్టమొదటి జనంగా కనపడ్డాడు. ఏర్పరచుకునను ఇశ్రాయేలును. దట్స్ ఆల్. ఈరోజు స్వకీయ జనం ఎవరంటే యాకోబు, స్వకీయ ధనం ఎవరు? ఇశ్రాయేల్. అది నువ్వు యాకోబులాగే ఉంటే జస్ట్ జనమే, జనమే. ఇంతమంది జనం ఉన్నారు, ప్రయోజనం ఉందా అండి? ఒకడు అన్నాడంట, స్నేహితుడు అన్నాడంట, అన్న నాకు ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారో తెలుసా? రోజు యాక్సిడెంట్ అయిందంట. యాక్సిడెంట్ అయితే హాస్పిటల్లో ఉన్నారంట. హాస్పిటల్లో ఉంటే అని అడిగారంట డాక్టర్స్, బాబు ఎక్కడెక్కడండి? పలానా చోట అండి. బాబు నీకు అర్జెంటుగా బ్లడ్ అవసరం, ఎవరన్నా వచ్చేవాళ్ళు. నవ్వాడంట. సార్ ఏంటి, ఫేస్బుక్లో నా ఫాలోవర్స్ తెలుసా? ఇన్స్టాగ్రామ్లో 1 lakh పైనే ఉన్నారు, ఫేస్బుక్లో 2 లక్షలు ఉన్నారు, ఎంతోమంది ఉన్నారు. ఒక్క మెసేజ్ ఇస్తాను చూడండి. అది కానీ ఒకటండి, మీరు కంట్రోల్ చేసుకోవాలి జనాల్ని, ట్రాఫిక్ని. ఫేస్బుక్లో పెట్టేశాడంట, ఫ్రెండ్స్ ఐఆమ్ ఇన్ డేంజర్, ఐఆమ్ ఇన్ నీడ్, నాకు పలానా రక్తం కావాలి, పలానా హాస్పిటల్లో ఉన్నాను, మీరు రావాలి అంటే ఒక్కడు కూడా అయ్యో. కానీ స్పందించారంట.
అయ్యో సారీ, రకరకాలుగా స్పందించారు. ఒకడు పాపం ఎందుకైనా మంచిదని ముందే ఆర్ఐపి పెట్టాడంట. వీళ్ళు జనమే కానీ ఎవరు ధనం అవుతారు? చివరికి అయిపోయింది, నీకు తెల్లారిపోయినా ఒకడు రావట్లేదు. సార్ ఎవరు రావట్లేదంటే, వస్తారు రావట్లేదురా అని చెప్పండి. సార్ వస్తారు సార్, దూరంలో ఉంటారు సార్ మా ఫాలోవర్స్ అందరూ, ట్రైన్లో ఉండి ఉంటారు, బస్సులో ఉండి ఉంటారు, ఫ్లైట్లో ఉండి ఉంటారు. మొత్తానికి ఇద్దరు వచ్చేసి బ్లడ్ ఇచ్చేసారంటే ఆపరేషన్ అయిపోయింది. డాక్టర్ చెప్పాడు, ఏంటి సార్ మీరు నమ్మలేదు కదా సార్, మా ఫాలోవర్స్ వచ్చారు, ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్, ఫేస్బుక్ ఫాలోవర్స్ వచ్చి రక్తం ఇచ్చి ఉంటారు కదా సార్ అన్నాడంట. రే మరి వచ్చి రక్తం ఇచ్చింది ఎవరో తెలుసారా? నీ ఫాలోవర్స్ కాదురా, నీ పేరెంట్స్ రా. జనం ఎంతమంది అయినా ఉండొచ్చు, కానీ ధనము, ఈరోజు దేవుని ఆశ అదే. నువ్వు స్వకీయ జనంగా ఉన్నావు, పేరుకు నా జనం, పేరుకు నా భక్తుడివే, పేరుకు నా బిడ్డవే, పేరుకు విశ్వాసవే, బట్ నువ్వు ఎలా మారట్లేదు? స్వకీయ ధనం. ఇది అదే చెప్పాను. ఆ తండ్రికి 4 కుమారులు ఉన్నారు కానీ పేరుకే జనం, ఒక్కడ పని చేయట్లా. ఒక తండ్రికి 4 పిల్లలు ఉన్నారు, 4 కష్టపడి పని చేస్తున్నారు. ఇప్పుడేమో వీళ్ళేమో జనం, వాళ్ళు ధనం. నువ్వు దేవునికి పని చేసేవాడిగా, పరిచర్య చేసేవాడిగా, కష్టపడేవాడిగా. ఆశ్చర్యపోయాడు, ఒక్కడు రాలేదా అని చెప్పని. ఒక్కడు రాలా. నీ కష్టంలో, నీ బాధల్లో జనం ఎంతోమంది ఉండొచ్చు, కానీ ధనం అనేది చాలా. నీ కొరకు కన్నీరు కార్చేవాళ్ళే, నీ కొరకు ప్రయాసపడే వాళ్ళే, నీ శ్రమలో ఉండేవాళ్ళే ధనం. నువ్వు చక్కగా వివాహం జరుగుతుంటే వచ్చేవాళ్ళు ఎవరు? జనం. మిమ్మల్ని కాదు, వేరే ఊరోళ్ళ గురించి చెప్తున్నాను. ఫంక్షన్ జరుగుతుంటే వస్తారు జనం. కష్టాల్లో ఉండేది ఎప్పుడు ఎవరు వస్తారు? బాధల్లో ఉండేది ఎప్పుడు? ఇది డివైడ్ చేస్తున్నాడు. నువ్వు జనంలాగే ఉన్నావా, నువ్వు ధనమయ్యావా? యాకోబేమో జనం, యాకోబు గొప్ప జనమగును, ఇశ్రాయేలు గొప్ప ధనం. స్వకీయ జనమా, స్వకీయ ధనమా? ఇశ్రాయేలును స్వకీయ ధనముగా ఏర్పరచుకోటివి, ఇశ్రాయేలును స్వకీయ ధనముగా ఏర్పరచుకోండి. ఈరోజు అదే చేద్దాం. ఒక సంవత్సరం అంతా పేరుకు నేను జనంగా ఉన్నాను ప్రభువా, కానీ నీకు ఉపయోగపడలా, నీ పని చేయలేకపోయాను, నీ కొరకు కష్టపడలేకపోయాను, నీ కొరకు ప్రయాసపడలేకపోయాను. ఈ సంవత్సరం ఏం చేయి? ఘనంగా 7 విషయాలు చూసాం. మొట్టమొదటిది స్వకీయ జనం. బాబు అక్కడ కూర్చో, కనిపిస్తున్నా వాటి 2 సార్లు చెప్పాను. రెండవది కంజర్లు. ఎందుకు ఇప్పుడు చెప్పు? కంజర్లు, సుత్తులు, వాక్య వినాలు రాసుకోవాలి. ఏమవ్వాలంటే మనం స్వకీయ సాంపాద్యం. మూడవది స్వకీయ ఏర్పాట్లోకి రావాలి. 4వది స్వకీయ ప్రకటన. 5వది స్వకీయ సంకల్పము. 6వది స్వకీయ సంరక్షణలోకి రావాలి. 7వది అప్పుడేమవుతాడు ఆ వ్యక్తి? ఎందుకు అవ్వలేకపోతున్నాడంటే మనిషిలో ఉన్న ఆ భయంకరమైనది ఏంటంటే, ఏం వెతుకుతున్నాడు? స్వకీయ మహిమ. చదవండి ఈరోజు ప్రార్థనలో ఈ 7టికి 3 శత్రువులు ఉన్నాయి. మొట్టమొదటిది ఏంటో చూడండి, రండి దయచేసి. యోహాను సువార్త 7వ అధ్యాయము 18వ వచనం. యోహాను సువార్త 7వ అధ్యాయము 18వ వచనం. దట్స్ ఆల్. ఈరోజు ఏం వెతుకుతున్నాం మనం? నా వలన దేవునికి మహిమ వస్తుంది అనేది పక్కన పెట్టేస్తున్నాం. నాకు ఎలా మహిమ రావాలి, నాకు ఎలా ఘనత రావాలి, నాకు ఎలా పేరు రావాలి? స్వకీయ మహిమ. రెండవది ఏంటో తెలుసా? చూడండి, యాకోబు పత్రిక 1:14. యాకోబు 1:14. ఏడవబడి మరలు కోల్పబడిన వాడై. రెండవది స్వకీయ ధనం అవ్వకుండా ఉండటానికి రెండో కారణం ఏంటి? స్వకీయమైన దురాశలు. దురాశ. మూడోది ఏమైపోతున్నాడంటే, చదవండి పేతురు రాసిన
రెండవ పత్రిక 3:16. రెండవ పేతురు 3:16 చదువు. ఆ, తన పత్రికలన్నిటిలోనూ బోధించుచున్నాడు. ఉమ్, అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టమైనవి. ఆ, చదువు. వీరి విద్యాహీనులను, ఆ, ఆస్తికులైన వారును, ఉమ్, చక్కని లేఖనములను అపార్థం చేసినట్లు ఉమ్, తన స్వకీయ నాశనము దట్స్ ఆల్. చదవండి చదవండి. అది స్వకీయ నాశనం. ఈ మూడండి, ఈ మూడు పోవాలి ప్రార్థనలో. స్వకీయ మహిమ, నాకు పేరు రావాలి, నాకు ఘనత రావాలి, నాకు గొప్పతనం రావాలి. నో, అది పక్కన పెట్టేసి. రెండోది స్వకీయ దురాశ, మూడవది స్వకీయ నాశనం, ఈ పక్కన పెట్టేసి. ప్రభా, స్వకీయ జనముగా ఉన్న నన్ను ఏం చేయి, స్వకీయ ధనంగా. ప్రభు అందుకనే స్వకీయుల దగ్గరికి వచ్చాడు. వాళ్ళు ఏం చేశారు? తృణీకరించారు. ఆ మాట చదువుకుందాం చివరి. యోహాను 1:11. యోహాను సువార్త 1:11. వచ్చెను, ఆయన స్వకీయులు ఆయన అంగీకరించలా. అంటే వాళ్ళు, మేము ధనంగా మారటం మాకు ఇష్టం లేదు, మేము చుట్టాలుగా ఉంటాం, మేము సహోదరులుగా ఉంటాం, మేము స్నేహితులుగా ఉంటాం, బంధువులుగా ఉంటాం. దేవునికి అతిథులు అవసరం లేదు, దేవునికి చుట్టాలు అవసరం లేదు. దేవునికి ఎవరు కావాలంటే స్వకీయమైన వారు. ఈ సంవత్సరం ప్రార్థనలో అదే మొదటి సంఘ ప్రార్థనలో, ప్రభువా ఇంకా నేను యాకోబు వంటి జనంగా ఉన్నాను, ఇశ్రాయేలు వంటి ధనంగా నన్ను చేయండి. అదే ఈరోజు వాక్యం, అదే హెబ్రోను క్యాలెండర్ వాక్యం. మళ్ళీ చదువుకుందాం మన మూల వాక్యం. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయము 6వ వచనం చదువుకొని ప్రార్థన చేసుకుందాం. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయము 6వ వచనాన్ని అందరం కలిసి చదువుదాం. నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము, నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నేను ఎక్కువగా ఏర్పాట్లో నన్ను తీసుకురాకూడదు. ఇప్పుడు స్వకీయ జనం ఏమయ్యాడు? స్వకీయ ధనం అనే అనుభవంలోకి. ఆ మాట కూడా చదువుకొని ప్రార్థన చేసుకుందాం. 135వ కీర్తన 4వ వచనం. 135వ కీర్తన 4వ వచనం చదవండి. అందరం కలిసి చదవండి. 135:4. ఇశ్రాయేలును ఏర్పరచుకొని. చాలు. నన్ను కూడా ఈ సంవత్సరం స్వకీయ ధనంగా చేయి. జనం ముఖ్యం కాదు, దేవుడికి ఏం ముఖ్యం? ధనం ముఖ్యం. ఎవరు అంటున్నారు, ఒక పెళ్ళికి వెళ్తే పల్లెటూరులో అంటున్నారు, అన్న జనం అందరూ వస్తారు కానీ ధనం ఇచ్చేవాళ్ళు ఒక్కరు ఉంటారంట, చదివించే వాళ్ళు ఒక్కళ్ళు లేరు. ఒక పాపం అలా ఆయన చెప్పాడంట, అమ్మ నాకు డ్యూటీ ఉంది, నువ్వు పిల్లలు వెళ్ళండి చదివించరండి అంటే, ఏమేం చదివించకుండా వచ్చిందంట. ఎంత తెలివి తక్కువ అవచ్చు. ఎందుకు చదివించలేదమ్మా అంటే, ఆల్రెడీ పెళ్ళి కొడుకు డిగ్రీ చదివాడు, పెళ్లి కూతురు ఇంటర్ చదివింది, నేనేం చదివించలేదన్నా. ఆమె ఏం చదువు చదివింపంటే. ఆ బ్రదర్ అన్నాడన్న, జనం అయితే వస్తారు కానీ ధనము. చైనా దేశంలో అంట, అందుకనే పెళ్ళికి పిలిచిన వాళ్ళు ముందుకు వచ్చి గేటు దగ్గరే తీసుకుంటారంట చదివింపు. 500 లోపలికి వెళ్ళి పెళ్ళి చూడంటారంట. దేవుడికి మనం ఏమవ్వాలి? మనమే ధనం అయిపోవాలి. మనల్ని చూసి దేవుడు సంతోషించగలగాలి. వీరు నా సంపాద్యం, వీరు నా ధనము, నా స్వకీయమైన వారు. ఈ అనుభవంలో దేవుని సంతోషపెట్టేవారంగా మనం ఉందాం. జనములో అందరిలో ఒక జనంగా ఉంటే సరిపోదు. ఎంతమంది జనములో ఉన్నా దేవుడు నిన్ను చూసి అనాలి ఏమని? నా స్వకీయ ధనం. ఏర్పాట్లోకి వద్దాం, ప్రార్థన చేసుకుందాం. దయచేసి ప్రార్థన చేసుకుందాం. ఒక తర్వాత ఒకరు. ఈ మొదటి సంవత్సరంలో ఫస్ట్ చర్చ్ ప్రేయర్లో మనం ఉన్నాం కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా కుటుంబం ఇంకా జనము లెక్కలో ఉన్నామేమో, జనాభా లెక్కలో. కానీ దేవుడు కోరుకుంటున్నాడు, నువ్వు నా స్వకీయ ధనం అనే లెక్కలో ఉండాలి. ఇశ్రాయేలు అనుభవంలోకి వద్దాం.
అప్పుడు దేవుడు సంతోషిస్తాడు, దేవుడు సహాయం చేస్తాడు, దేవుడు మన కొరకు సాహస కార్యాలు చేస్తాడు, ఇశ్రాయేలు కోసం గొప్ప కార్యాలు చేస్తాడు, ఇశ్రాయేలు కోసం భీకర కార్యాలు చేశాడు, ఇశ్రాయేలు కోసం పరాక్రమ కార్యాలు ఎన్నో చేశాడు. ఈ సంవత్సరం అంతా దేవుడు నీ పక్షాన అన్నీ జరిగించాలంటే జనముగా ఉండి ఆగిపోవద్దు, ధనముగా మారదాం ప్రభుకి. స్వకీయ జనం, స్వకీయ ధనం ఏర్పాట్లో మనం ఉందాం, ప్రార్థన చేసుకుందాం.